conhece, ela pode na 17, pode na 17, ela pode na 17, pode na 17. హాయ్ గైస్, వెల్కమ్ టు టీఎస్సీ మోటార్ డ్రైవ్. ఈ రోజు మన దగ్గర ఉన్నది RX100. ఇది మనకి ఎప్పటి నుంచో ఉన్న లెగసీ అనమాట. ఒక 10 years పాటు మనకి కింగ్లా పనిచేసింది. సో ఇది అందరికీ తెలిసిన స్టోరీయే. ఇప్పుడు మన దీన్ని రివ్యూ చేద్దాం. మన ఇంజన్ స్పెక్స్, అలాగే మన సీట్ హైట్, అలాగే ఫ్యూల్ ట్యాంక్ అనేది ఎంత వస్తుంది, ఈ 2026లో కూడా ఎలా పర్ఫార్మెన్స్ ఇస్తుంది అని కూడా తెలుసుకుందాం. ఇప్పుడు మన ఇంజన్ స్పెక్స్ గురించి తెలుసుకుందాం. మన ఇంజన్ స్పెక్స్ అనేది మనకి మెయిన్గా ఇది 100cc ఇంజన్ అనమాట. ఎయిర్ కూల్డ్లో వస్తుంది. సో అప్పట్లో ఒక పవర్ హౌస్ అన్నమాట. మెయిన్గా ఇది 2-stroke ఇంజన్. మనకి పవర్ అనేది చాలా ఎక్కువ ప్రొడ్యూస్ చేస్తుంది ఆ టైంలో. సో ఇది ఆ టైంలో మనకి 10.5 bhp పవర్ అనేది ప్రొడ్యూస్ చేసేది. అలాగే టార్క్ అనేది మనకి 11 మీటర్ టార్క్ అనేది ప్రొడ్యూస్ చేసేది. సో అలాగే దీని గేర్స్ అనేది వచ్చేసరికి గేర్స్ అనేది మనకి మాన్యువల్ గేర్ సిస్టమ్ అనేది ఇస్తున్నారు. సో మనకి ఫోర్ గేర్స్ అనేది ప్రొవైడ్ చేశారు. అలాగే చైన్ కవర్ అని చూసిన మనకి ఫుల్లీ కవర్డ్ అని వస్తుంది అనమాట. సో ఇది ఒక ప్లస్ పాయింట్. ఈ టైంలో కూడా మనకి మెయింటెనెన్స్ అనేది తక్కువగా ఉంటుంది. అలాగే మన సీట్ హైట్ దగ్గర వచ్చి సీట్ హైట్ వచ్చి మనకి 746 mm సీట్ హైట్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. అదొక ప్లస్ పాయింట్. షార్ట్ రైడర్స్ కూడా మనకి ఈజీగా రైడ్ చేసేలాగా ఉంటుంది అనమాట. సో మన కమింగ్ టు ద ఫ్యూల్ ట్యాంక్ అనేది మనకి 11 liters అని ప్రొవైడ్ చేశారు. అప్పట్లో సరిపోయేది. బట్ ఇంకో థింగ్ ఏంటంటే దీంట్లో అన్ని హాలోజన్ లైట్స్ వేస్తారనమాట. మనకి అప్పట్లో కూడా అంత హాలోజన్ లైట్స్ వచ్చాయి కాబట్టి సో ఆ హాలోజన్ లైట్స్ ఇప్పటికీ కంటిన్యూ అవుతున్నాయి. అది రెట్రో లుక్ కింద కన్సిడర్ చేసుకోవచ్చు అనమాట. అలాగే మన బ్రేక్స్ దగ్గరికి వచ్చేసరికి బ్రేక్స్ కూడా మనకి 2 కూడా డ్రమ్ బ్రేక్స్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో డ్రమ్ బ్రేక్స్ అప్పట్లో అంటే మెయిన్ అప్పట్లో ఓన్లీ డ్రమ్ బ్రేక్స్ ఉండేవి కాబట్టి సో అవే కంటిన్యూ అవుతున్నాయి అనమాట. మనం యాక్చువల్గా చేంజ్ చేయించుకుంటాం, మోడిఫికేషన్ చేయించుకుంటారు. బట్ ఇతను మన బైక్ ఓనర్ వచ్చేమో మనకి మోడిఫికేషన్ చేయకుండా స్టాక్ ఎలా ఉందో అలాగే స్టోర్ చేసి పెట్టడం వల్ల మనకి యూజ్ అవుతుంది. ఇప్పటికి 2026లో కూడా మనకి ఇది ఒక పవర్ హౌస్ అనమాట. ఎందుకంటే ఇది 2-stroke ఇంజిన్ కాబట్టి మనకి ఎక్కువగా పవర్ అనేది ప్రొడ్యూస్ చేస్తుంది. అలాగే మనకి ఫ్యూల్ బర్నేషన్ కానీ లేకపోతే ఇంకేమైనా లైక్ ఎయిర్ ఫిల్టర్స్ కానీ సంథింగ్ కానీ దీనికి కొంచెం కాస్ట్ అనేది పెట్టాల్సి వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు ఈ E20 కానీ E85 పెట్రోల్స్ కానీ వచ్చేస్తున్నాయి కాబట్టి వీటిని ఎక్కువగా వాడడానికి కూడా అవ్వదు. సో మెయింటెనెన్స్ అనేది కంపల్సరీగా ఉంటుంది. ఇప్పుడు మన టైర్స్ కూడా మనకి ఇవి 18 inches స్పోక్ వీల్స్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మనకి ట్యూబ్లెస్ అయితే రాదు, విత్ ట్యూబ్ టైర్ అనేది వస్తుంది అన్నమాట. 2 టైర్స్ కూడా అదొక డిసడ్వాంటేజ్. అంటే అప్పట్లో ఇది అడ్వాంటేజ్ కింద వస్తుంది. ఎందుకంటే అప్పట్లో కింగ్ కదా ఇది, లైక్ అందరూ వాడేవారు. అంటే పోలీసులు కానీ ఈవెన్ దొంగలు కూడా ఈ బైక్ని చాలా ఎక్కువగా యూజ్ చేశారు. సో ఇది ఈ బైక్ని మళ్ళా మనకి రీలాంచ్ చేస్తే చాలా బాగుంటుందని చెప్పి కోరుకుంటున్నాము. అలాగే ఇది మెయిన్గా మనకి 2-stroke ఇంజిన్ కాబట్టి దీంట్లోని కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయంట. దీనికి మనకి ఫాస్ట్గా ఓవర్టేక్ చేసుకొని వెళ్ళిపోవడానికి కానీ లేకపోతే మంచి అంటే హైవే పరంగా కాకపోయినా సరే ఒక మంచి స్పోర్ట్స్ బైక్లో కింద అప్పుడు కన్సిడర్ చేసేవారు అనమాట ఈ బైక్ని. ఇప్పుడు మనం దీన్ని రెట్రో బైక్ కింద మంచి లెగసీ ఉన్న బైక్ కింద మనం దీన్ని ట్రీట్ చేస్తాము. సో ఈ లెగసీని ఇప్పుడు 2026లో మీకు ఎంతవరకు వాడుకోవచ్చు, మీకు ఎంతంటే మనకి E85 E100 పెట్రోల్స్ అనేవి వస్తున్నాయి కదా. సో దీనివల్ల ఈ బండికి ఏమైనా డిసడ్వాంటేజెస్ కానీ అడ్వాంటేజెస్ కానీ మీకు ఏమైనా అనిపిస్తే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే నేను ఇప్పుడు ఏమైనా పాయింట్స్ అని మిస్ చేసుకుంటే కింద కామెంట్ సెక్షన్లో మాకు తెలియపరచదు. నెక్స్ట్ వీడియోలో నేను కవర్ చేసుకోవడానికి బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్గా దీనికి ఎగ్జాస్ట్ నోట్, అలాగే మన రైడ్ రివ్యూ, లాస్ట్లో మనకి ఎవరైతే బండి ఓనర్ ఉన్నారో వాళ్ళతో కూడా కొంచెం అంటే వాళ్ళకి ఉంటుంది కదా, ఫస్ట్ బైక్ కొనుక్కున్నారు, ఇన్ని సంవత్సరాలు మెయింటైన్ చేశారు, సో ఎలా మెయింటైన్ చేసి వస్తున్నారు అని కూడా ఆ సార్తో కూడా మనం డీటెయిల్స్ తీసుకొని తీసుకున్నాం కదా. చూసారు కదా గైస్ మన ఎగ్జాస్ట్ సౌండ్ ఎలా ఉందో. అప్పట్లో కూడా మంచి ఈ సౌండ్కి చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. సో అది మీ అందరికీ తెలిసిందే. సో ఇప్పుడు మన రైడ్ రివ్యూ అండ్ మన ఓనర్షిప్ రివ్యూ కూడా లాస్ట్ తెలుసుకున్నాం గైస్.
ఇప్పుడు మన బైక్ అనేది సింగిల్ స్టార్ట్ అయిపోతుంది. 2026 కూడా వెల్ మెయింటైన్ చేశారనమాట ఓనర్ గారు. సో బైక్ రైడ్ రివ్యూ దగ్గరికి వచ్చేసరికి మనకి మెయిన్గా ఆ సౌండ్ అనమాట. సౌండ్ కొంచెం కాసేపు వినండి, దాని తర్వాత మనం మాట్లాడుకుందాం. మెయిన్గా మనకి వచ్చేది సౌండ్ అనమాట. సో ఆ ఇంజిన్ చేసే సౌండ్, అలాగే ఇంజిన్ ప్రొడ్యూస్ చేసే పవర్, టార్క్, అలాగే ఆ స్లిమ్ అండ్ స్లీక్ డిజైన్ మనకి అన్ని వింటేజ్ లుక్స్ అని ఇస్తుంది అనమాట. సో ఈ 2-stroke ఇంజిన్ అనేది వెరీ పవర్ఫుల్ ఇంజిన్, బట్ ఇది హైయర్ సీసీలో వస్తే ఇంకా బాగుండేది. బట్ ఈ టైంలో కూడా ఇది వన్ ఆఫ్ ది బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చే బైక్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ రెట్రో బైక్స్ కూడా ఎవరైతే స్టార్టింగ్ స్టేజ్లో ఉన్నారో, లేదా ఎవరైతే నేర్చుకున్న స్టేజ్లో కూడా మాకు బండి కావాలి, దీన్ని రిజిస్ట్రేషన్ చేసుకుని వాడుకుంటాము అని చెప్పి లోకల్లో వాడుకుంటాము, వాడుకోవచ్చు. బట్ బండి అనేది ఇప్పటికీ కూడా కింగ్ అనమాట. మనకి ఇప్పుడు మెయిన్గా మెయింటెనెన్స్ పరంగా కొంచెం లోడ్ అనేది పడుతుంది. ఎందుకంటే ఇప్పుడు E20, E85 పెట్రోల్స్ అని మనకి మార్కెట్లోకి రావడం వల్ల, సో దానివల్ల కూడా కొంచెం ఇంపాక్ట్ పడుతుంది బండిని వాడుకోవడానికి. ఎందుకంటే బ్రేక్ పార్ట్స్ అనేవి లోపల కొంచెం డ్యామేజ్ అది అవుతుంది. సో దానివల్ల మెయిన్గా కష్టపడే అవకాశం అది ఉంటుంది. అవన్నీ లేకుండా మనకి కొంచెం కేరింగ్ అనేది ఎక్కువ చేయాలంటే మెయింటెనెన్స్ అనేది కొంచెం ఎక్కువ చేయాలన్నమాట ఈ టైంలో, ప్రజెంట్ టైంలో. సో మన బైక్స్ దగ్గరికి వచ్చేసరికి ఇది మెయిన్గా పవర్ అండ్ బాడీ రేషియో చాలా బాగుందన్నమాట. ఇది గైస్ మన రైడ్ రివ్యూ. ఇప్పుడు మన బండి ఓనర్ గారు మనతో ఉన్నారు, మన సార్ పేరు శ్రీనివాస్ గారు. సో ఈ బండి మనకి రివ్యూకి ఇచ్చింది ఈయన అనమాట. ఈయన మాటల్లో కొంచెం తెలుసుకుందాం అనమాట. అంటే ఈ బండి ఎలా మెయింటైన్ చేస్తున్నారు ఏంటనేది. సో చెప్పండి సార్, ఎలా మెయింటైన్ చేస్తారు? నేను ఈ బండి 1993 నుంచి వాడుతున్నానండి. ఇది RX 100 లో ఇది 4వ బండి నా దగ్గరకు వచ్చింది. ఒక బండి మా అన్నయ్య గారి పిల్లలు అడిగితే వాళ్ళకి ఇచ్చాను. ఇది నా దగ్గర ఉన్నది. దీని మాత్రం మెయింటెనెన్స్ అంతా అల్లిపురంలో శ్రీనివాస్ అని ఉంటారు, ఆయన చేస్తుంటారు మొత్తం అంతా. బండి ఇచ్చేసి వచ్చేస్తే మొత్తం అంతా టోటల్ చేసి ఇచ్చేసి వెళ్ళిపోతుంటారు. ఈ బండి వాడిన వాళ్ళు ఇంకే బండి వాడబుద్దేనండి. దీనికన్నా ముందు రాయల్ ఎన్ఫీల్డ్ వాడేవాడిని. తర్వాత మళ్ళా నాకు అది నచ్చక దీనికే వచ్చాను మళ్ళా నేను. ఇది మళ్ళా రీసెంట్ గా 1 year కిందటే రీస్టోరేషన్ చేశాను 40,000 పెట్టి. అప్పుడు నేను బండి మాత్రం ఎప్పుడూ వాడాలనిపిస్తుంది అండి. 93 నుంచి ఇప్పుడు వరకు కూడా దీని మీద మోరు తీరలేదంటే ఈ బండి యొక్క స్ట్రెంగ్త్ అలా ఉంటది అనమాట. అదే కాదు సార్, ఇప్పుడు 2026 లో ఇప్పుడు లేటెస్ట్ గా E25 అని, E20 అని, E85 అని చెప్పి వస్తున్నాయి కదా పెట్రోల్స్. సో దాని వల్ల దీనికి ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అని చెప్పి చిన్న డౌట్ ఉంది కదా సార్. అంటే దీనికి మెయింటెనెన్స్ అది ఎక్కువ అవుతుంది కదా. అలాంటిది ఏం లేదమ్మా. నువ్వు డీజిల్ పెట్రోల్ వేసుకొని అలా 2T ఆయిల్ మెయింటైన్ చేసుకుంటుంటే ఇథనాల్ కలిపిన పెట్రోల్ అని ఏ పెట్రోల్ అయినా బ్రహ్మాండంగా స్టార్ట్ అవుద్ది, సింగిల్ కిక్ స్టార్ట్ అవుద్ది. ఇయర్లీ వన్స్ మెయింటైన్ చేయించుకుంటే చాలు. మెయింటైన్ చేయించినప్పుడు కూడా 4-5,000 కన్నా ఎక్కువ అవుతుంది ఇది మెయింటెనెన్స్ కూడా. చాలా మెయింటెనెన్స్ ఫ్రీ బైక్ చెప్పాలంటే ఇది. ఇప్పుడు వచ్చి బళ్ళు దీని దగ్గర ఎందుకు పనికిరావు నా ఉద్దేశం అయితే అది. సార్ ఇంకో విషయం ఏంటంటే, ఇప్పుడు ఈ బైక్ కాకుండా ఇంకేమైనా మీరు తీసుకోవాల్సి అనుకుంటున్నారా, లేకపోతే దీని బైక్ ని ఇంకా కంటిన్యూ చేద్దాం అనుకుంటున్నారా? నాది ఇంకా ఇదే లాస్ట్ బైక్ నాకైతే మాత్రం. ఇంకా దీని తర్వాత ఇంకే బైక్ కొనదలుచుకోలేదు. పిల్లలైనా కొనుక్కుంటారు కానీ నేను కూడా మధ్యలో 4-5 బైకులు తోలాను ఇది ఉండగా కూడా. ఇది నచ్చినట్టు ఇంకే బండి నచ్చలేదు నాకైతే మాత్రం. దీని మీద ఎప్పుడైనా లాంగ్ డ్రైవ్ వెళ్ళారు సార్? లాంగ్ డ్రైవ్ రోజుకో 300-400 కిలోమీటర్స్ తిరిగండి ఈ బండి మీద అయితే నేను మాత్రం. కానీ స్పీడ్ కూడా అలానే కారులతో పోటీ పడి వెళ్ళేవాడిని, 100కి తగ్గకుండా వెళ్ళేవాడిని. కొద్దిగా 10-12 సంవత్సరాల కిందట. ఇప్పుడంటే జస్ట్ 58 కంప్లీట్ అయ్యి 59 వచ్చింది. ఇంక ఈ వయసులో అలా తిరిగితే తిడుతున్నారు పిల్లకాయలు అందరూ అని తగ్గి వెళ్తున్నాం. 70-80 వెళ్తాను అంత రోజు స్పీడ్. అదే సార్, మైలేజ్ ఎంత వస్తుంది సార్ మనకి? 35 వస్తుంది కంపల్సరీగా. 35+ కానీ లోపు రాదు ఇప్పుడు. చూసారు కదా సార్, ఇది మన ఓనర్షిప్ రివ్యూ అనమాట. దయచేసి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ గైస్.